మనకి ముక్కులోంచి గాలి ఫ్లో అయినప్పుడు సైనసెస్ లో నైట్రిక్ ఆక్సైడ్ అనే సబ్స్టెన్స్ రిలీజ్ అవుతుంది. దానివల్ల వాసో డైలేషన్ అనేది జరుగుతుంది లంగ్ లో ఉన్న బ్లడ్ వెజల్స్ లో. సో అది జరగకపోవడం వల్ల నోట్ తో పీల్చుకోవడం వల్ల లంగ్ బ్లడ్ వెజల్స్ ప్రాపర్ గా డైలేట్ అవ్వవు. దానివల్ల ఆక్సిజన్ అబ్జార్ప్షన్ అనేది కరెక్ట్ గా జరగదు. సో నోట్ తో పీల్చుకున్నా గానీ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది మనకు బ్లడ్ లోకి రీచ్ అవ్వదు. సో ఆక్సిజన్ డెఫిసిట్ ఉండడం వల్ల హార్ట్ దాన్ని కరెక్ట్ చేయడానికి ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ పంప్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ లాంగ్ టర్మ్ లో హార్ట్ సైజ్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని రైట్ వెంట్రికులర్ హైపర్ట్రఫీ కూడా చూడొచ్చు మనం కొంతమందిలో. అండ్ పల్మనరీ హైపర్ టెన్షన్ అనేది డెవలప్ అవ్వచ్చు. అండ్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ దే విల్ డెవలప్ సిస్టమిక్ హైపర్ టెన్షన్. ఈ ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్ అనేది బ్రెయిన్ రెగ్యులేట్ చేయాలి త్రూ అవుట్ ద నైట్ ఆర్ త్రూ అవుట్ ద డే. అండ్ దీని వల్ల బ్రెయిన్ కి రెస్ట్ ఉండదు. ఇట్ హ్యాస్ టు వర్క్ కంటిన్యూస్లీ. సో పర్సన్ కి నెక్స్ట్ డే టైర్డ్ గా అనిపించడం, కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం చూస్తాము. సో మన బాడీ ఎనర్జీ అంతా బ్రెత్ రేట్ అండ్ ఆక్సిజన్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికే యూటిలైజ్ అయిపోతుంది. సో దీని వల్ల పిల్లల్లో గ్రోత్ ఇంపైర్మెంట్ అంటే ఎదుగుదల అనేది సరిగ్గా ఉండకపోవడము అండ్ బరువు తక్కువగా ఉండడం అనేది కామన్ గా చూస్తూ ఉంటాం. సో మీ పిల్లలు కానీ మీరు కానీ ముక్కు బ్లాకేజ్ వల్ల సఫర్ అవుతుంటే మీరు ఇమీడియట్ గా మీ ENT స్పెషలిస్ట్ ని కన్సల్ట్ అయ్యి ఎగ్జాక్ట్ రీజన్ ఫర్ నాజల్ బ్లాకేజ్ అనేది తెలుసుకోండి. ఇనిషియల్ గా దానికి మెడిసిన్స్ ఉంటాయి. మెడిసిన్స్ తోటి కంట్రోల్ చేయొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ వెరీ సివియర్ సర్జికల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. వీ క్యాన్ క్లియర్ దోస్ ప్రాబ్లమ్స్ అండ్ ఈ లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ నాజల్ బ్లాకేజ్ అనేది డెఫినెట్లీ అవాయిడ్ చేయొచ్చు.